సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో అదనపు ఎస్పీగా పనిచేసిన ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు, తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావును ఇప్పటికే 6 రోజుల పాటు విచారించిన పోలీసులు ఇవాళ కూడా రోజంతా ప్రశ్నించారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్లో పనిచేసిన 10 అధికారులు, కానిస్టేబుల్స్ ని పిలిచి విచారిస్తున్నారు. ఎస్ఐబిలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో స్పెషల్ టీం ముందు హాజరయ్యారు. వీరితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబిలో పనిచేసిన వాళ్ళందరినీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కోసం పంజగుట్ట పోలీసులు సైబర్ క్రైమ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సహకారం తీసుకుంటున్నారు. మరోవైపు డిసెంబర్ 4వ తేదీన రికార్డ్స్ ధ్వంసమైన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. అటు వికారాబాద్ అడవుల్లో మూసీ నదిలో హార్డ్ డిస్క్ల శకలాలు స్వాధీనం చేసుకున్నారు. నాగోల్ వంతెన కింద మూసీ నది ప్రవాహంలో 6 హార్డ్ డిస్కులు లభ్యమయ్యాయి. వీటిలోని డేటాను రాబట్టడంపై పోలీసులు దృష్టి సారించారు. ఇక మరోవైపు పలువురు ఇళ్లలో సోదాలు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. అయితే అంతకుముందు ఓ న్యూస్ ఛానల్ యజమాని ఇంట్లో సోదాలు నిర్వహించి 2 ల్యాప్టాప్స్, 4 ట్యాబ్లు, 5 పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు.